ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల విప్లవ పోరాట ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తున్నాయి. నక్సల్స్ అడ్డాగా ఉన్న అంబుజిమాడ్, బస్తర్ ఏరియాల్లో చొచ్చుకుపోయి ఆక్రమించేస్తున్నారు. దాంతో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న మావోయిస్టుల లక్ష్యం నెరవేరకుండా పోయింది. ఇంతకీ దండకారణ్యంలో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య మరణ మృదంగం మోగుతోందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. భద్రతా బలగాలు విప్లవ పోరాట ఆనవాళ్లను సమూలంగా పెకిలించి వేసే పనిలో నిమగ్నమయ్యాయి. నక్సల్స్కు పెట్టని కోటగా ఉన్న అంబుజిమడ్, బస్తర్ ఏరియాల్లో మావోల ఏరివేత తీవ్రంగా సాగుతోంది. మావోయిస్టులు సేఫ్టీ జోన్లోకి వెళ్లి బలగాల కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినప్పటికీ బలగాలు అరణ్యంలో కూంబింగ్ యథావిధిగా కొనసాగిస్తున్నాయి. క్రాంతికారి జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మావోయిస్టు పార్టీని ఏరివేయాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నాయి. ఎదురుకాల్పుల ఘటనతో అట్టుడికిపోతున్న దండకారణ్యం ప్రాంతంలో చాలా వరకు నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయడంలో బలగాలు సఫలం అయ్యాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాత్రలను కనిపెట్టి నిర్వీర్యం చేస్తున్న బలగాలు పోరాటంలో మరణించిన వారి స్మారకార్థం నిర్మించిన స్తూపాలను కూడా తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. బస్తర్ పూర్వ జిల్లాతో పాటు పలు అటవీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు భారీగా స్మారక స్తూపాలు నిర్మించారు. ప్రతి ఏటా అమరవీరుల వారోత్సవాలు, పార్టీ ఆవిర్భావోత్సవాలతో పాటు ఎన్కౌంటర్ ఘటనల్లో చనిపోయిన వారిని స్మరిస్తూ స్మారక స్తూపాలను ఏర్పాటు చేసేవారు. దండకారణ్యంలో వందల సంఖ్యలో స్మారక స్తూపాలను మావోలు నిర్మించారు. అయితే ఇప్పటికే పలుచోట్ల స్మారక స్తూపాలను కూల్చివేసిన బలగాలు మావోయిస్టుల ఇలాకాలోకి కూడా చొచ్చుకుపోయి అక్కడ ఉన్న స్మారక స్తూపాలను కూల్చివేస్తున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లా ఉసుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ సమీపంలో మావోయిస్టులు నిర్మించిన భారీ స్తూపాన్ని బలగాలు తొలగించి మావోలకు సవాళ్లు విసిరాయి. మరోవైపు భద్రతా బలగాలు మూకుమ్మడిగా దాడులు చేస్తుండడం, పూర్తి స్థాయిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ మావోల జాడలు కనిపెడుతుండడంతో మావోలకు ఇక్కట్లు తప్పట్లేదు. దండకారణ్యంలో డ్రోన్స్ వినియోగిస్తూ వందలాది సైన్యం నిత్యం కూంబింగ్ చేస్తూ అడవులన్నీ జల్లెడ పడుతున్నాయి. మావోలకు పట్టున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఇంటెలిజెన్స్ నివేదికలతో మావోల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఛత్తీస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3 కిలోమీటర్లకు ఒకచోట క్యాంపులు ఏర్పాటు చేసుకుని మావోలను తుదముట్టించేందుకు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారు పోలీసులు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు మావోలు సేఫ్ జోన్లకు వెళ్లి కొంతకాలం అక్కడే ఉండేవారు. అయితే గత కొన్ని నెలలుగా మావోల సేఫ్ జోన్లో అన్ని పోలీసులు ఆక్రమణలోనికి వెళ్లడంతో ఛత్తీస్గఢ్ నుంచి ఇతర రాష్ట్రాల్లోని మావోలు అగ్రనేతలు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. పోలీసులకు మావోలకు మధ్య జరుగుతున్న పోరుతో దండకారణ్యంలో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏ తూట ఎటు నుంచి వచ్చి పడుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద నక్సల్స్కు మంచి పట్టున్న గ్రామాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చాలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ఉపాధి మార్గాలు చూపడం ఇప్పుడు పెరుగుతోంది. మరోవైపు మావో అగ్రనాయకత్వం మాత్రం ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దుల్లోని సేఫ్ ప్లేస్లలో తలదాచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా స్వదేశంలో జరుగుతున్న అంతర్గత పోరులో యుద్ధ వాతావరణం ఇరు పక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని అంటున్నారు.